గాయ్స్, నేను మీ తెలుగు గేమర్స్ ని. నేనేంది సిద్ధార్థ్ ఛానల్ లో ఉన్నాను అనుకుంటున్నారా? ఏమి అవాకయ్యారా? ఓకే, నేను వచ్చిన పని అయితే ఫస్ట్ చేస్తాను. నేను ఎందుకు వచ్చానంటే, మీరు సిద్ధార్థ్ ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా డైలీ వాచ్ చేస్తున్నారు. సో ఫాస్ట్ గా వెళ్ళి సిద్ధార్థ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ గా సిద్ధార్థ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. 500 కన్నా ముందు 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. సో ఫాస్ట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 200 సబ్స్క్రైబర్స్ చేయించేయండి. ఇంకా సిద్ధార్థ్ వీడియోలు చూసేయండి. సో విన్నర్ కదా, ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలుగు గేమర్స్ వచ్చి చెప్పినా కూడా వినకపోతే మరి ఎందుకు మీరు ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంట్రో చూసి వచ్చేయండి ఫాస్ట్గా. సో గాయస్, విన్నారు కదా, ఇవాళ అయితే మనం వీదర్ బాస్ని ఫసాక్ చేయబోతున్నాం, అంటే చంపైపోతున్నాం. అండ్ నెదర్ స్టార్ని తెచ్చేసుకొని ఫాస్ట్గా అయితే ఒక బీకన్ తయారు చేసుకోవాలి. ఇక్కడ అయితే పెట్టేదే లేదు, మన గ్యాస్ ముందర పెట్టుకోవాలి. బీకన్ అయితే ఇక్కడ పెట్టి వేస్ట్, ఎందుకంటే పాత హౌస్ ఇది, ఎండిపోయిన హౌస్ అంతే. అండ్ ఎంతైనా ఇది మన ఫస్ట్ బేస్, ఇది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నాకైతే 4 విదర్స్ కలిసి వచ్చి యాక్చువల్ 2 చంపుదాం అనుకున్నా, 2 బీకన్స్ కోసం. బట్ చాలా టైం కూర్చున్నా కానీ స్కల్స్ అయితే రాలేదు నాకు. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. సో ఇప్పుడైతే మనం అందరూ ఎక్కడ చంపుతారు అసలు విదర్ని ఆలోచించండి మీరే. ఓవర్వెల్లో చంపేది, మనం కొత్తగా నెదర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో వెళ్దాం నెదర్లోకి. నాకు కావాల్సిన వెపన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అండ్ కావాలంటే స్మైట్ 5 స్వాట్ కూడా తీయచ్చు మనం. అండ్ గాయస్, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. ఎస్, ఇక్కడే. నో వెదర్ ఫాలింగ్ ఉంది, సో మనకు ప్రాబ్లం లేదు. అటు ఎందుకు వెళ్తాను, ఇటు అటు కాదు. సో ఇదేనమాట మన స్ట్రాంగ్ హోల్డ్. దానికన్నా ముందు మీకు చూపించాలి, అందుకే తీసుకెళ్తున్నాను. కానీ సో ఇక్కడైతే ఫాక్సెస్ నిద్రపోతూ ఉంటాయి, మనే ఫాక్సెస్ నేను కట్టేసి పెట్టాను. ఇవన్నీ మనే లీడర్స్ పెట్టాను మొత్తం. తర్వాత తీసుకెళ్ళిపోదాం ఒక హౌస్ కట్టాక. వాటికి మామూలు హౌస్ కాదు, చాలా పెద్ద హౌస్ కట్టాలి. అండ్ ఒక దాన్ని ఏమో మనం స్వీట్ బెర్రీ ఫామ్ చేయడానికి వాడదాం. అండ్ ఇంకో దాన్ని హౌస్లో మనం పెట్లాగా పెంచుకుందాం. సో కిందకి వెళ్ళిపోదాం మన స్ట్రాంగ్ హోల్డ్లోకి. ఎంతసేపు అయ్యా, త్వరగా పని కానివ్వాలి. ఇదంతా వద్దు, పాయింట్కి రా. వచ్చేసాం, మెయిన్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఎండ్లోకి వెళ్ళబోతున్నాం. స్పైడర్ అయ్యా, నేను ఎప్పుడు వేసి ఉంటాలే, మీకు తెలియదు అది. సో దునికేసాను దీనిలోకి. వదండి రా భైరవా. అవును, బ్లాక్స్ తెచ్చుకోలేదు అనుకుంటా. రిప్ బ్లాక్ తెచ్చుకోకపోతే మాత్రం లేవు. చూడండి, నేను ఎంత ఇంటెలిజెంట్, బ్లాక్స్ కూడా తెచ్చుకోలేదు. అయినా ఎందుకు పికెక్స్ నాకు భయం ఎందుకు? మనం ఏం చేసుకుందాం, బ్లాక్స్ 10 బ్లాక్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అని అయితే ఇప్పుడు పైనకి వెళ్ళాలి. పైనకి వెళ్ళి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ఇప్పుడే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఫాస్ట్గా, మీకు టైం కూడా లేదు, ఇప్పుడే చేయాలి అంతే. సో ఎక్కడది నా తలకాయ తింటాడు వీడియోకి. అండ్ చాలామంది చెప్పినట్టే అంతే స్పీడ్ కంట్రోల్స్ అయితే ఆన్ చేసుకున్నాను గైస్. సో కొంచెం డిఫికల్ట్ అవుతుంది, వాటి టైం అలవాటు చేసుకోవాలి. అట్టయితే చూడడానికి మీకు బాగోదు, ఆడడానికి నాకు బాగున్నా కానీ చూడడానికి మీకు బాగపోతే వేస్టే కదా చేసి వీడియో మళ్ళీ. అందుకే నేనైతే స్పీడ్ కంట్రోల్ షిఫ్ట్ అయిపోయాను మీకోసం. సో మీరు తప్పకుండా లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఇక్కడైతే నేను డిగ్ చేయాలి. ఇంకా లోపలికి డిగ్ చేసేసి ఒక ఏరియా క్లియర్ చేసుకొని ఆబ్సిడియన్ పెట్టేసి విదర్ని స్పాన్ చేసి అదే చచ్చిపోతాం అని చెప్పని అవసరం లేదు అని అనుకున్నా. బట్ వెయిట్ ఫర్ ఎ ట్విస్ట్ అన్నమాట. ఆ ట్విస్ట్ ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ ఒక అద్భుతం కాదు కానీ డిస్ట్రక్షన్ జరగబోతుంది అన్నమాట ఎండ్లో. నేను ఎండ్లో స్పాన్ చేసి మంచి పని చేస్తానని అనిపిస్తుంది, ఎందుకంటే ఆ వరల్డ్ అయితే చాలా మాబ్స్ ఉంటాయి. అమాయకపు మాబ్స్ అన్నిటిని చంపేస్తూ ఉంటుంది విదర్. అండ్ దాని హెల్త్ అంతా పెంచుకుంటూ ఉంటుంది. ఇక్కడ అంటే ఎంటర్మెన్స్ కాదు, తప్ప ఎవరు ఉండరు, ఇంకా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు చంపనీకి. అండ్ ఈ యొక్క బ్లాక్ తీసేయాలి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం కాకూడదు మనకి. ఫాస్ట్గా ఇవి తీసేసి ఆప్షన్ తెచ్చుకోలేదు అనుకుంటా. ఏదో ఒకటి మర్చిపోతాను నేనైతే, ఏదో ఒకటి మర్చిపోతాం. సో గాయస్, ఎటో ట్రై చేసాము, బట్ పాసిబుల్ కాదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయి, తీసుకుంటే అయిపోద్ది కదా. మళ్ళీ అయితే వెళ్ళొద్దాం అనుకున్నా, బట్ ఆప్షన్ టవర్స్ ఇంత పెద్దవి పెట్టుకొని మళ్ళీ వెళ్ళొస్తే మీరేనా అనిపించాలనుకుంటారు. సో చాలండి, మిగతాయి అవును కదా ఎనర్జెస్ట్లో ఉన్నాయి, మళ్ళీ ఎందుకు బ్రేక్ చేస్తున్నా ఉన్నాయండి. అది ఎందుకు పెట్టుకున్నా అంటే నెదర్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ
పోర్టల్ ఎక్కడైనా కాకపోతే పెట్టుకోవడానికి. చూడండి ఆబ్సిడియన్. అండ్ స్మైట్ 5 అయితే తీసాను, మన పాత తల్వార్. ఈ తల్వార్తో ఇప్పుడు విదర్కి ఉంటుంది. సో ఇక్కడ పెట్టిద్దాం. 1 2 3 4. ఒకటి తక్కువ పడిందే. అది ఎక్కడ పెట్టేసినాం కదా. ఓకే. ఇంకైతే ఆబ్సిడియన్ తీయాలి మనం. నాట్ ఏ ప్రాబ్లం. యాక్చువల్లీ అయితే ఇక్కడ ఎక్కువైంది. సో ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ 4 సోల్ సైల్ 1 2 3 4. అదే అనుకున్నా నేను. యాక్చువల్లీ వెనకాల ఒక బ్లాక్ ఎక్స్ట్రా పెట్టినా, నేను చూసుకోలేదు. అండ్ నేను లైఫ్లోనే ఫస్ట్ టైం విదర్ని స్పాన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇటు ఇచ్చారు కదా పెట్టాల్సింది. తీసేసుకుంటే అయిపోద్ది కదా, ఎక్స్ట్రా ఎందుకు. సో తీసేసి ఇక్కడ పెట్టిద్దాం. ఇప్పుడు వాటి తలకాయలు పెట్టాలి స్కెల్టన్స్. నాకైతే డౌట్ ఏమో ఉంటుందా పోతుందా విదర్. చూసారుగా, అయిపోయింది గాయ్స్, అంతా అయిపోయింది. మీరు అనుకున్న దానికి మొత్తం రివర్స్ అయిపోయింది. నాకు తెలియని విషయం ఏంటంటే విదర్ అక్కడ స్పాన్ చేయలేం బెడ్రాక్లో, ఎందుకంటే సఫికేట్ కాదు బెడ్రాక్లో అయితే. అండ్ దానికి కొంచెం రేడియస్ కావాలంట స్పాన్ అవ్వడానికి. నేనేం చేశానంటే మెంట్రోన్ లాగా వెళ్ళి స్పాన్ చేశాను. అది బయటకు వచ్చేసి ఎండ్ మొత్తం నాశనం చేసింది. ఎలా అయితే డిఫీట్ చేశాను, బట్ ఆ స్కల్స్ పెట్టేటప్పుడు రికార్డ్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోయాను. సో అలా మనకు ఒక దరిద్రం అయితే చుట్టుకుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదులేండి. ఈ విదర్ పోయినా కానీ నెక్స్ట్ విదర్ పక్కా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నాకు బీకన్ కావాలి. బీకన్ అయితే చేసేద్దాం, విదర్ని చంపేసాం కాబట్టి. మీరు ఒకవేళ వేరే రకంగా చంపుంటాను అనుకోవచ్చు, బట్ అది చేసిన డిస్ట్రక్షన్ చూసి అండ్ నా టోటమ్స్ 2 టోటమ్స్ పోయినాయి. ఎంత లక్ కదా, 2 టోటమ్స్ పోయినాయి. ఇంకా లక్ ఏంటంటే ఎంటర్ చేసి పెట్టున్నా, అక్కడ గోల్డెన్ యాపిల్స్ అందులో ఉన్నాయి. గోల్డెన్ యాపిల్స్ అన్నీ అయిపోయాయి. అన్నీ వాడేస్తే ఏం చేస్తాం మరి. విదర్ అది నార్మల్ ఏదో విడితే స్కెల్టన్ అనుకో చంపేయచ్చు విదర్ అది. అండ్ మధ్యలో స్కెల్టన్ స్పాన్ చేస్తూ ఉంది, చాలా పవర్ఫుల్. అండ్ నా స్వార్ నాకు కావాలి. అండ్ మనకి విదర్ని అంత ఈజీగా చంపడానికి కారణం తల్వారే. అండ్ థ్యాంక్ యూ స్మైట్ 4 అది. ఫస్ట్ అయితే అండర్గ్రౌండ్ బేస్కి వెళ్ళేసి గ్లాస్ తెచ్చుకోవాలి. మనకు కావాల్సిన గ్లాస్తో పాటు ఇంకొకటి కావాలి, అదే మనకు కావాల్సింది బ్లాక్స్ ఆఫ్ ఎమరల్డ్. సో డైమండ్ పెడదాం అనుకున్నా, బట్ సగం పెడితే బాగుంటుంది, అందుకే ఎమరల్డ్స్ పెట్టేస్తా. లోపల కవరింగ్కి ఐరన్ బ్లాక్స్ పెట్టేస్తాను. ఇంక ఎమరల్డ్స్ ఉన్నాయో ఒకవేళ అవసరమైతే తెచ్చుకుందాంలేండి మనం. నాట్ ఏ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం కాదు. ట్రేడింగ్ చేయాలని కూర్చుంటే అయిపోద్ది, ఎందుకంటే నా దగ్గర ఫామ్ చూసారు కదా, సింపుల్ అల్ట్రాజెన్ షుగర్ కెన్ ఫామ్ అన్నీ ఉన్నాయి. మనకి ఎందుకు టెన్షన్ ఎమరల్డ్స్ గురించి. సో ఇక్కడి నుంచి వెళ్ళి మన బీకన్ అయితే తయారైపోతున్నాం. లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా నేను బీకన్ తయారు చేసేది. అండ్ ఫస్ట్ నేను చేసిన పిచ్చి పని ఏంటంటే విదర్ని చంపేటప్పుడు దాన్ని యారోస్ ఆఫ్ హార్మింగ్తో కొట్టాను. బాగా హీల్ అవ్వకుండా వెళ్ళింది. తర్వాత తెలిసినప్పుడు కిందికి వచ్చేదాకా ఆగి కొట్టాను. చాలా టైం పట్టింది, చాలా టైం పోయింది. అది రికార్డ్ చేస్తుంటే మాత్రం ఒక క్లిప్ కూడా వచ్చేది కాదు, మీకు రికార్డ్ అయ్యేది కూడా కాదు. చూడండి గాయస్, బహుత్ బడియా క్యాసిల్ హమారా. టెక్నో గేమర్ చేసే క్యాసిల్ అనుకోండి, మీ ఇష్టం అది. బట్ నేనైతే వీడియో అయితే చూసి చేయలేదు. మీరు చూడొచ్చు, ఇది మోడల్ అయితే ఎక్కడ కనిపించదు మీకు. క్యాసిల్ మోడల్ అట్టే ఉంటుంది, కాకపోతే డిజైన్స్ వాళ్ళు పెట్టిన బ్లాక్ అట్టే పెట్టాను, అదంతా చూసుకోవాలి మీరు. ఏదో ఒక మోడల్ చూసి మళ్ళీ అది వచ్చేసి కాపీ అనకండి. అండ్ అయితే ఒక ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేసుకున్నాను. ఇక్కడ కిందంతా ఖాళీ, ఓన్లీ పైన లేయర్ ఒక్కటే బిల్డ్ చేశాను. సో బీకాన్ ఎలా బిల్డ్ చేయాలంటే నాకు ఇంతవరకు తెలీదు, మీరు చూసేయండి. ఇంత పెద్ద ఉంటుంది బీకాన్, నాకైతే డౌటే. బ్రేక్ ఇట్. రైట్, ఒక మధ్యలో ఒక ఐరన్ లేయర్ బిల్డ్ చేసి తర్వాత ఎమరల్డ్ లేయర్ బిల్డ్ చేయాలి. సో దట్ ఇస్ ద పాయింట్. ఇక్కడ ఓను ఇది సెట్ బిల్డ్ చేయాలనుకుంటా. ఓకే, కరెక్ట్ వచ్చింది. సో ఫాస్ట్ బిల్డ్ చేసేద్దాం, లోపల ఫిల్ చేసేయాలి బిల్డ్ చేస్తూనే. అయితే డౌట్, ఐరన్ అయితే సరిపోదు లోపల పెట్టడానికి, అందుకే గోల్డ్ కూడా తెచ్చాం కదా, అడ్జస్ట్ చేద్దాం. లేకపోతే ఐరన్ ఫామ్ ఉంది కదా మన దగ్గర, ఐరన్ ఫామ్ ఉంది గాయస్, అన్లిమిటెడ్ ఐరన్ ఫామ్. మరి టెన్షన్ ఎందుకు చెప్పండి. యాక్చువల్లీ ఇది ఒక లేయర్ సైడ్ వాళ్ళు, అందుకే చెప్తున్నాను. ముందే అనుకున్నాను నేను అయితే వస్తుందని. సో కథం అయిపోయింది ఈ లేయర్.
ఇంకా అయిపోలేదు, ఫిల్ చేయాలి. ఏంది పెట్టరట్లే స్ప్లిట్ కన్సెప్ట్ వల్ల ఇదే అండి నష్టం. అమ్మ ఒక క్రీపర్ ఉంది. ఏ క్రీపర్ నువ్వు పోయి ఆ ఫామ్లో స్పాన్గా అమ్మ డాంకీయా గాడిద అడ్డం వస్తావనే గాడిద. మళ్ళీ ఇంకోసారి అడ్డం వచ్చావనుకో రెస్ట్ ఇన్ పీస్ అయిపోతావు. అవుట్ పో ఎట్ లాస్ట్. నీకు ఒక దెబ్బ ఎక్కువనే పో. నువ్వు బతుకుంటే నా ఛానల్ డిలీట్ చేస్తాను నేను. ఓ Music. అది నేను ఊరికేనా, సీరియస్గా మాత్రం తీసుకోకండి. బాయ్. ఏంటి వీడియో అయిపోయింది అనుకున్నారా? అంత లేదు, బీకాన్ ఎవరు చేస్తారు మరి. ఏదో ఊరికే అన్నామండి అంటాం, ఊరికే సీరియస్గా తీసుకుంటామంటే అవన్నీ. సో అదైతే అలాంటి రిప్ అన్నమాట. చూసారైతే మన లైక్ తప్పకుండా ఒక లైక్ చేయండి దానికోసమైనా. పాపం అయితే కావాలని చంపలేదు, ఏదో నోట్లో వచ్చేసింది అలా అంతే, ఫ్లోలో వచ్చేసింది అనమాట. సో మనైతే ఫుల్లీ పవర్డ్ బీకాన్ చేయబోతున్నాం. అది కూడా బయట అలా బాగా కనబడుతుంది, లోపల మాత్రం ఏముండదు, మొత్తం ఐరన్ బ్లాక్సే. సో వచ్చాము, ఎమరాల్డ్ బ్లాక్స్ తక్కువ పడితే సో తీసుకున్నాం. కొన్ని ఎమరాల్డ్స్ చాలా ఉన్నాయి మన కాడ, నో వర్రీస్. సో డోర్ వచ్చేసి వెళ్ళిపోదాం ఫాస్ట్గా బీకాన్ చేయడానికి. ఎస్, ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఒక చేంజ్ ఉందన్నమాట. సో ఆ చేంజ్ మీకు గెస్ చేసినట్టయితే ఈ కామెంట్ని పిన్ చేస్తాను, గెస్ చేయండి. జస్ట్ చిన్న గెస్, ఏమైనా చేంజ్ కనబడుతుందా అనేది. అండ్ అయితే గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి మన దగ్గర. గోల్డ్ ఎందుకు వద్దనిపిస్తుంది నాకు, గోల్డ్ అవసరం పడవచ్చు, ఎందుకంటే గోల్డెన్ క్యారెట్స్కి ఐరన్ తెచ్చుకుందాం వెళ్ళి. ఎస్, తీసుకొని వచ్చేసాను కూడా ఐరన్. ఐఎమ్ సారీ, ఐరన్ తెచ్చేసాను ఆల్రెడీ. యాక్చువల్లీ ఎల్ఏ క్లిప్ పెట్టలేదన్నమాట. ఓకే ఓకే, ఐ అండర్స్టూడ్ నా. సో అక్కడే కన్వర్ట్ చేస్తాను అనమాట. సో రాకెట్స్ 9 ఉన్నాయి, అయితే క్రాఫ్ట్ చేయాలి తొందరగా వెళ్ళి. సో నో వరీస్, మన ఇక్కడ క్రీపర్ ఫామ్ ఉంది. ఒక 1 అవర్ ఏఎఫ్కి నిలబడితే వీక్కి సరిపడ రాకెట్స్ వస్తాయన్నమాట. ఈజీగా తిరిగి వచ్చేయచ్చు. 2 అండ్ లాస్ట్ 3 అండ్ ఎంత ఫిల్ చేయాలి అయిపోయినట్టే నాకు తెలిసి. నాకు ఎందుకు ఇక్కడ ఎమరల్స్ పెట్టాలనిపిస్తుంది. ఎమరల్స్ లేదు, ఇంకో లేయర్ వస్తుంది అనిపిస్తుంది మరి. ఇంతేనా? ఎస్, ఇంకో లేయర్ వస్తుంది. ఎస్, దిస్ ద లాస్ట్ లేయర్, ఐ హోప్. అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ బీకన్, ఫుల్లీ పవర్డ్ బీకన్ విత్ ఫుల్ ఎమరాల్డ్ బ్లాక్స్. సారీ, ఫుల్ ఎమరాల్డ్ బ్లాక్స్ కాదు, సగం ఎమరాల్డ్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది తీసుకుందాం, ఒక ఐరన్ వేసేద్దాం. హెయిర్ స్టోన్ని తీసుకుందాం. రీజనరేషన్ అయితే జంబూస్ట్ తీసుకుందామా? రీజనరేషన్ అయితే పక్కా అనమాట. సో జంబూస్ట్ అయితే వచ్చేసింది, రీజనరేషన్ రాలేదే. వాట్ ఇస్ దిస్ అన్యాయం? అదేంటి ఎక్కడ అట్లా? ఇదేంటి చీటింగ్గా? జంబూస్ట్ ఉంది కదా, ఎలిటర్ అవ్వాలనుకుంటా. సో జంబూస్ట్ వద్దు నాకు, హేస్టే కావాలి. హేస్ట్ స్పీడ్ తీసుకుందాం. స్పీడ్ తీసుకుందాం, బెస్ట్ ఏమో. రీజనరేషన్ స్ట్రెంత్ అర్థం కావట్లేదు నాకు, ఇంకేం తీసుకోవాలో. సో నాకెందుకు రీజనరేషన్ స్పీడ్, రీజనరేషన్ తీస్తుందా నా డౌట్. సో ఇదేనమాట ఈ బీకాన్ మనది, చాలా ఫుల్లీ పవర్డ్ బీకాన్. మనకు చూడండి ఒకసారి 4 వచ్చినట్టే, 4 వచ్చి వెళ్ళిపోతున్నాయి. స్పీడ్ అండ్ రీజనరేషన్ అయితే 2 పనిచేస్తున్నాయి. స్ట్రెంత్ అయితే వెళ్ళిపోయింది, ఎందుకో తెలీదు. సో ఈ 2 అయితే పనిచేస్తున్నాయి. సో ఏదైనా 2 పనిచేస్తే చాలు కదా. నేనైతే స్పీడ్ చేసి ఫేస్ పెట్టుకొచ్చి తర్వాత కావాలంటే. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.